భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తుంది అనేది రాజు అయితే కేవలం మంత్రిత్వ శాఖల్లో మార్పులు చేర్పులు ఉండబోతున్నాయా? కొంతమంది మంత్రులకి అంటే అక్కడ ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా చూస్తున్నారు, వాళ్ళ పనితీరుకు సంబంధించి ఒక రివ్యూ కూడా జరుగుతున్నట్టుగా సమాచారం. అంటే ఈ రివ్యూలో ఎవరైతే పనితీరు అంత సంతృప్తికరంగా లేదో, ఎవరైతే లాస్ట్ ర్యాంక్ లో ఉంటారో వాళ్ళకి ఉద్వాసన పలికేటువంటి దిశగా కూడా హైకమాండ్ ఏమైనా ఆలోచన చేస్తోందా? డెఫినెట్గా రోజా, ఎందుకంటే మొదటి నుంచి తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన క్యాబినెట్లోకి నూతనంగా తీసుకున్నటువంటి మంత్రుల్లో కొత్తగా మంత్రివర్గంలోకి చేరినటువంటి నేతలు కొందరు ఉన్నారు. పొన్నం ప్రభాకర్ మొదటిసారి మంత్రివర్గంలో చేరారు. మునుపెప్పుడు మంత్రివర్గంలో పనిచేసినటువంటి అనుభవం లేదు. సీతక్క మొదటిసారి ఆ మంత్రివర్గంలో చేరినటువంటి పరిస్థితి ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొదటిసారి మంత్రివర్గంలో మంత్రులుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వారి యొక్క అందరి ప్రోగ్రెస్ రిపోర్టు ఆయా శాఖలకు సంబంధించి ఒక్కొక్క మంత్రి దగ్గర ఒకటికి మించి అదనపుగా శాఖలు కేటాయించారు. ఆ శాఖలకు ఈ 1.5 year లో ఎటువంటి వారి పనితీరు ఏ విధంగా ఉంది, వారి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది అనేది కూడా అధిష్టానం ఎప్పటికప్పుడు వారు ఏమైనా వివాదాల్లో మునిగి తేలుతున్నారా, లేదంటే వారి యొక్క కేటాయించినటువంటి శాఖలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తున్నారా లేదా అనేది కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క ఇప్పటివరకు అయితే నేతలకు మంత్రివర్గంలోకి తీసుకున్నటువంటి నేతలకు ఉద్వాసన పలుకుతారా అనేటటువంటి సమాచారం అయితే అందలేదు. ఆ యొక్క నిర్ణయాలు కూడా ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క 1.5 year వారికి పూర్తి స్థాయిలో ఫ్రీడమ్ ఇచ్చింది. ఆయా శాఖలకు సంబంధించినటువంటి పనితీరులో మెరుగుపరుచుకోవాలని ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి అధిష్టానం చెప్తూ వస్తుంది. అయితే ఆయా శాఖలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వారు న్యాయం చేయని నేపథ్యంలో ఆ శాఖలను తీసి ఇతర నేతలకు ఇస్తారా ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే కొత్తగా మంత్రివర్గంలో చేరినటువంటి నేతలు కావచ్చు, వివిధ శాఖలు మొదటిసారి ఆ మంత్రి వద్ద చేరినటువంటి సందర్భాలు కావచ్చు, వారు పూర్తి స్థాయిలో ఆ శాఖ మీద గ్రిప్ తెచ్చుకోవడానికి, దాంతోపాటుగానే అధికారులు ఆ శాఖ అధికారులు తమ మంత్రుల మాట వినడానికి కూడా ఇంతకాలం సమయం పట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడిప్పుడే ఆయా శాఖల మీద పూర్తి స్థాయిలో పట్టు వస్తున్న నేపథ్యంలో శాఖల మార్పులు చేర్పులు ఉంటే గనక పూర్తి స్థాయిలో అటు ఈ 3.5 ఏళ్ళు కూడా ఆ శాఖల మీద కొత్త మార్పులు చేర్పులు చేస్తే గనక ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులు, దాంతోపాటుగానే ఆ శాఖ యొక్క పనితీరు విధానం కూడా అర్థం చేసుకోవడానికి మరో 1 year కూడా సరిపోదు అనేటటువంటి భావనలు ఉంది. కాబట్టి కొత్తగా వచ్చినటువంటి నేతలకు పలు శాఖలను ఒకటికి మించి మరో అదనపు శాఖలు పనిచేస్తున్నటువంటి శాఖలు ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉంటారో వారి తీసి ఇంకొకరికి ఇస్తారా, లేదంటే సీఎం రేవంత్ రెడ్డి వద్దనే ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి శాఖలను నూతన మంత్రులకు ఇస్తారా? ఓవరాల్ గా పనితీరు బాగాలేని శాఖలు ఏవైతే ఉన్నాయో ఆయా మంత్రుల నుంచి తీసి ఇతర మంత్రులకు కట్టబెట్టేటటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తా ఉన్నాయి. రాజు, ఇంకొక విషయం ఏంటంటే మేజర్ గా కొందరు మంత్రుల పైన ఈ కమిషన్లు తీసుకుంటున్నారు అనేటువంటి ఆరోపణలు విపరీతంగా వచ్చాయి. ఇటు ప్రతిపక్షాలు కావచ్చు, స్వయంగా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నేత మంత్రి అయినటువంటి కొండా సురేఖ కూడా తమ మంత్రివర్గం తమ పార్టీలో ప్రభుత్వంలో కొంతమంది మంత్రులు కమిషన్లు తీసుకుంటున్నారు అని ఆవిడే స్వయంగా ఒక బహిరంగ మీటింగ్ లో తను చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ ఆరోపణలు ఖచ్చితంగా హైకమాండ్ దృష్టిలో కూడా ఉండుంటాయి. సో అటువంటి కమిషన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా చర్యలు ఉండేటువంటి అవకాశం ఉందా ఈ సమయంలో? డెఫినెట్ గా రోజా, తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే అవినీతికి పాల్పడుతుంది ప్రభుత్వం అనేది కూడా ప్రధానంగా బీజేపీ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తా ఉన్నారు. ఆర్ ట్యాక్స్, బి ట్యాక్స్, దాంతో యూ ట్యాక్స్ అనేటటువంటి బ్రూ ట్యాక్స్ ఓవరాల్ గా ఈ ముగ్గురు నేతలకు సంబంధించి రేవంత్ రెడ్డి ఈ అవినీతికి పాల్పడుతున్నారు అనేటటువంటి కామెంట్స్ కావచ్చు. అదేవిధంగా బి ట్యాక్స్ అంటే బట్టి విక్రమార్క ఈ యొక్క అవినీతికి పాల్పడుతున్నారు అనేటటువంటి కామెంట్స్ చేశారు. దాంతో పాటుగానే యూ ట్యాక్స్ అంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా బ్రూ ట్యాక్స్ అనేటటువంటిది కూడా లేవనెత్తినటువంటి పరిస్థితి అయితే ఉంది. బీజేపీ పదే బ్రూ ట్యాక్స్ అనేటటువంటి అంశాన్ని జనంలోకి తీసుకువెళ్లేటటువంటి ప్రయత్నం చేసింది. దాంతో పాటుగానే బీఆర్ఎస్ సైతం ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్ రెడ్డి ట్యాక్స్, దాంతో పాటుగానే రాహుల్ గాంధీ ట్యాక్స్ అనేది కూడా ఇక్కడ పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది అనేది కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. దీంతో ఇంతటితో కాకుండా పూర్తి స్థాయిలో కూడా వరుస ప్రెస్ మీట్లు పెట్టి వారు
చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో కొండా సురేఖ కూడా వివాదాస్పదమైనటువంటి కామెంట్ చేశారు. ప్రధానంగా ఆమె గతంలో మంత్రివర్గంలో ఉన్నవారు ఏ ఒక్కరు అవినీతి చేయడం లేదా అనేటటువంటిది కూడా చేసినటువంటి కమిషన్కు సంబంధించినటువంటి కమిషన్లు తీసుకోవడం లేదా అనేటటువంటి కామెంట్స్ పరోక్షంగా చేశారు. ఆమె ఆ తర్వాత సంజాయించుకునేటటువంటి ప్రయత్నం చేశారు. తాను తమ ప్రభుత్వం అనలేదు, గత 10 ఏళ్ల పాటు పనిచేసినటువంటి మంత్రులు కావచ్చు వారిని ఉద్దేశిస్తూ నేను చేసినటువంటి కామెంట్స్ని కొందరు వక్రీకరిస్తున్నారు. కేవలం నేను అన్నటువంటి సంభాషణ మొత్తం వినకుండా కేవలం కొంత క్లిప్పింగ్ మాత్రమే కట్ చేసి వింటున్నారు అనేటటువంటి కామెంట్ చేశారు. ఓవరాల్గా ఎవరు ఎన్ని కామెంట్ చేసినటువంటి అప్పటికి కూడా జనంలోకి అవినీతి చేస్తున్నారనేది కూడా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేశాయి. ఓవరాల్గా ఈ కామెంట్స్ అన్నిటిని కావచ్చు, రాజకీయ పరిణామాలను కావచ్చు, ఎప్పటికప్పుడు డేగ కన్నుతో అధిష్టానం అబ్జర్వ్ చేస్తూనే ఉంది. ఇక్కడ జరుగుతున్నటువంటి మినిట్ టు మినిట్ అప్డేట్స్ కావచ్చు, ఇక్కడ రాజకీయ పరిణామాలు కావచ్చు, అన్నిటినీ ఏఐసిసికి కొందరు దూతలు ఎప్పటికప్పుడు నివేదిక పంపుతూనే ఉన్నారు. ఆయా నేతలు నిత్యం వివాదాల్లో మునిగి తేలుతున్నటువంటి నేతలు ఎవరు, వారి శాఖలకు సంబంధించి జరుగుతున్నటువంటి కీలక మార్పులు ఎందుకు జరుగుతూ ఉన్నాయి, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అధిష్టానానికి చేరవేసేటటువంటి దూతలు రాష్ట్ర ప్రభుత్వంలో కావచ్చు, పార్టీలో కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వారికి సంబంధించి కూడా అధిష్టానం వద్ద స్పష్టమైనటువంటి నివేదిక ఉంది. అందుకు సంబంధించి కూడా ఇవాళ జరగబోయేటటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డితో అధిష్టానం జరపబోయేటటువంటి చర్చలు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డితో నిన్నటి నుంచి ఇవాల్టి వరకు కూడా అధిష్టాన అగ్రనేతలందరూ చర్చలు జరిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయాలన్నింటినీ తీసుకుంటారు. కీలకమైనటువంటి పోస్టుల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల వద్ద ఉన్నటువంటి శాఖల మార్పులు కూడా జరుగుతాయి అనేటటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఆయా శాఖలు మార్పులు జరిగితే గనక ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుంది అనేటటువంటిది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అత్యంత సీనియర్లుగా పార్టీలో ఉన్నాం, గత ప్రభుత్వాల్లో కూడా మంత్రులుగా చేశాం. ఇప్పుడు అర్ధాంతరంగా తమ వద్ద ఉన్నటువంటి మంత్రి పదవులను ఇప్పుడిప్పుడే పట్టు వస్తున్న నేపథ్యంలో అధికారులు తమ మాట వింటున్న సమయంలో కూడా శాఖలను కట్ చేస్తే అవమానించినట్లు అవుతుందని కొందరు భంగపాటుకు గురయ్యేటటువంటి అవకాశం ఉంది. Right. ఈ నేపథ్యంలో హైకమాండ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం రాజు ఉంది. మీరు లైవ్ లో ఉండండి, ఇవాళ నేను లేకపోతే మళ్ళీ రేపు మాట్లాడతాను మీతో. రాజు మళ్ళీ మాట్లాడతాను మీతో. సో సచివాలయం దగ్గర నుంచి